ఇది కేవలం పండుగ కాదు, ఇది 400 సంవత్సరాల కోనసీమ సాంప్రదాయం. ఆంధ్రప్రదేశ్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం పరిధిలో కౌశికా నది గోదావరి దక్షిణ తీరాన పచ్చని కొబ్బరి చెట్ల మధ్య ఉన్న దేవతల భూమి జగ్గనతోట. జగ్గనతోట చుట్టూ 11 శైవ క్షేత్రాలు ఉన్నాయి. ఈ క్షేత్రాల నుంచి ఏకాదశ ప్రభలు కనుమ రోజున బయలుదేరుతాయి. ప్రభ అంటే దేవుని పల్లకి. కనుమ రోజున ఏకాదశ రుద్రులు జగ్గన్న తోటలో కలిస్తే ఐశ్వర్యం, సుభిక్షం, లోకక్షేమం కలుగుతుందట. ప్రభలు ఉదయం 10 గంటల తరువాత మొసళ్లపల్లి నుంచి పెద్ద ప్రభ, చిన్న ప్రభ ముందుగా బయలుదేరుతాయి. తర్వాత పాలగుమ్మి ప్రభలు, వెనుక వైపు నుంచి కే పెదపూడి ప్రభలు, సెంటర్ రోడ్ లో నుండి ముక్కామల, నేదునూరు, వక్కలంక, ఇరుసుమండ, వ్యాఘ్రేశ్వరం, పుల్లెటుకూరు ప్రభలు జగ్గన తోటకు చేరుకుంటాయి. గంగలకూరు అగ్రహారం ప్రభలు కౌశిక నది పాయను దాటి జగ్గన తోటకు చేరుతాయి. ఇది ఈ తీర్థంలో అత్యంత ఆకర్షణీయమైన ఘట్టం. ఏకాదశ రుద్రుల దర్శనం ఒకే రోజు ఒకే చోట అత్యంత పుణ్యదాయకమని విశ్వాసం. ఎలా రావాలి? అమలాపురం నుండి ఆర్టీసీ బస్టాండ్ దగ్గర షేరింగ్ ఆటోలు దొరుకుతాయి. అంబాజీపేట, పుల్లేటుకూరు, ముక్కాముల వైపు రావాలి. పుల్లేటుకూరు నుంచి జగ్గనతోట సెంటర్ రోడ్ పాయింట్ వద్ద దిగి సుమారు 1 కిలోమీటర్ నడక. కనుమ రోజున పోలీస్ చెక్ పోస్ట్ తర్వాత వాహనములకు అనుమతి ఉండదు. సాయంత్రం వేళ ప్రభలు ఒక్కొక్కటిగా తిరిగి ప్రయాణం మొదలు పెడతాయి. మొసళ్లపల్లి ప్రభలు చివరిగా జగ్గన తోటను విడిచి వెళ్తాయి. ప్రభలు వెళ్లగానే జగ్గన తోట నిశ్శబ్దమవుతుంది. మళ్లీ వచ్చే కనుమ కోసం ఎదురు చూస్తుంది. ఇది పండుగ కాదు, ఇది విశ్వాసం. తోలో కోనసీమ జగ్గన్న తోట ప్రబల తీర్థం.